యెషయా గ్రంథము 18వ అధ్యాయము. ఓహో, కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమునొద్దకు, దూరములోనున్న భీకర జనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండువారునకు జనమునొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదునప్పుడు ఆలకించుడి. యెహోవా నాకిలాగు సెలవిచ్చియున్నాడు. ఎండ కాయుచుండగాను, వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు, పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడువబడును. వేసవి కాలమున క్రూర పక్షులను, శీతకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును, దూరములోనున్న భీకరమైన వారును, నదులు పారుదేశము గలవారునయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు అర్పణముగా, ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.